షేక్ జెంటల్మెన్ అట్లీస్ట్ కొంచెం స్మైల్ ఇవ్వచ్చండి. అంటే మరీ అంత కోపంగా సీరియస్గా ఫేసెస్ పెట్టి ఓకే వీ కెన్ అండర్స్టాండ్ బయట సిచ్యువేషన్ అలా ఉంది, ఎప్పుడు బయటికి వెళ్తామా అని అందరు ఫేసెస్లో ఉంది, వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ గ్యాప్లో మరి మీరందరూ కూడా చక్కగా ఎంటర్టైన్ అవ్వడానికి ఈరోజు మరి బిగ్ ఐస్ వింగ్స్ అండ్ మోర్ అక్కడ గ్రాండ్ లాంచ్ 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్లో అయ్యింది. సో మీరు అందరూ విజిట్ చేసే ఉండుంటారు. ఆ ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అన్నవి ఈ స్టేజ్ మీద కండక్ట్ చేసి మరి మీకు కొన్ని ఫ్రీ కూపన్స్ ఇవ్వాలని వీఆర్ ప్లానింగ్. సో కాసేపు మనకున్న ఈ టైంని మనందరం యూటిలైజ్ చేసుకుంటూ కొన్ని ఫన్ గేమ్స్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి మరి మేము ఇచ్చే ఎగ్జైటింగ్ కూపన్స్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? విజిట్ చేశారా? ఇందులో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా 4th ఫ్లోర్ వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఒకసారి చెప్పండి. సార్ ఒకసారి ఇలా రండి రండి. కమ్ కమ్ రండి, స్టేజ్ మీదకి రండి, పర్లేదు. మీ పేరు? చైతన్య. అంటే వెళ్ళారు కదా, మీకు అక్కడ ఉన్న ఐటమ్స్లో అవన్నీ చూసారు, ఆఫర్స్ అది అంతా? ఇంకా బయట నుంచి చూసాను. ఓకే, బయట నుంచి చూసారు కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక యాక్టివిటీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అన్నీ విత్ ఫ్యామిలీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నా కోసం ఒక 10 మెంబర్స్ ఫీమేల్స్, గర్ల్స్ ప్లీజ్ కమ్. సరదాగా ఒక ఫన్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. ఫీమేల్స్ అండి, ఫీమేల్స్ ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ కాబట్టి. సో ఫస్ట్ నేను గర్ల్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. 1 2 3 1 2 3 4 5 ప్లీజ్ కమ్ రండి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా జాయిన్ అవ్వచ్చు. నేనేం చాలా కష్టమైన గేమ్స్ ఏమి ఇక్కడ పెట్టట్లేదు. ఇంకా ఎవరైనా ఎనీబడి ఫ్రమ్ ద లేడీస్ దోస్ హు వాంట్ కమ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. రండి 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 రండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కాబట్టి ఎప్పుడో మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, రెగ్యులర్గా మనం చేయాలన్నా కూడా చేయలేము. సో ఈరోజు మన బిగ్ గైస్ గ్రాండ్ లాంచ్ సందర్భంగా మీరు అందరూ వచ్చారు. 1 2 3 4 5 6 కెన్ వీ హ్యావ్ 4 మోర్ గర్ల్స్ ప్లీజ్ కమ్. అక్కడ 5 ఉన్నారు, నో వరీస్, కమ్ అండ్ జాయిన్. కమ్ ఆన్ గర్ల్స్. మీరందరూ క్లాప్స్ కొడుతూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళందరూ వచ్చేది. కమ్ ఆన్ గైస్ ఎవ్రీవన్. Can we have some more? Come on girls. సో వాళ్ళు వచ్చే లోపల ఫస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చేసేద్దాం. ఓకేనా? మీ పేరు? మై నేమ్ ఇస్ షేక్ నాజియా ఫిర్దోస్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఏడి విశాఖపట్నం. తేజస్విని ఫ్రమ్ వైజాగ్. తేజస్విని అలా నవ్వుతూనే ఉంటావా? ఈవెన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ స్మైల్ అసలు మిస్ కాలేదు ఎక్కడ కూడా. అండ్ వాట్స్ యువర్ నేమ్? రేవతి. Myself Asha from Vizag. B Pavni, I am from West Bengal. Indu. ఇందు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. Deepika. మేఘన ఫ్రమ్ జపానా? మేఘన మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది కదా ఇక్కడ. సో మరి గర్ల్స్ మరి వచ్చి మీరు అందరూ చాలాసేపు అయింది వెళ్ళి మన బిగ్ గైస్ అక్కడ గ్రాండ్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది, వెళ్ళి విజిట్ చేశారా ఎవరైనా? ఇంకా విజిట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడున్న గర్ల్స్ అందరికీ సరదాగా ఒక కాస్త కష్టమైన గేమ్ పెడదామా లేడీస్కి, లేదంటే ఏదైనా సింపుల్ వన్ పెడదామా? ఇట్స్ యువర్ చాయిస్. కష్టమైంది చూసారా ఎలా ఉన్నారో? ఇలా ఉన్నారనమాట. ఆడవాళ్ళంటే కొంచెం కూడా జాలి, హ్యుమానిటీ, అంతేనా? ఓకే, బట్ వీఆర్ రెడీ. ఇక్కడ గర్ల్స్ మామూలుగా లేరు. ఒకసారి గర్ల్స్ అందరి కోసం క్లాప్స్ చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా కోసం ఒక 10 మేల్స్ రాబోతున్నారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి. గర్ల్స్ నేను అందరికీ కూడా ఈచ్ ఒక్కొక్క బెలూన్ ఇస్తాను. సో దాన్ని బ్లో చేసి పెట్టుకోండి. నేను 1 స్టార్ట్ చెప్పిన తర్వాత సో మీరు పక్క వాళ్ళ బెలూన్ని బ్లాస్ట్ చేసి సేవ్ యువర్ ఓన్ బెలూన్. ఓకే, మీ ఓన్ బెలూన్ని సేవ్ చేసుకొని పక్క వాళ్ళది బర్స్ట్ చేయండి. ఓకే, కానీ ఒక కండిషన్స్ అప్లైడ్. మన వెపన్స్ అంటే మన నెయిల్స్, సేఫ్టీ పిన్స్ అవేం యూజ్ చేయొద్దు. డోంట్ యూజ్ యువర్ వెపన్స్. ఓకే, ఓన్లీ వాళ్ళకి మాత్రమే మనం వెపన్స్ యూజ్ చేయొచ్చు. మనం గర్ల్స్ కాబట్టి మనం అది యూజ్ చేయొద్దు. డన్. సో అందరికీ నేను సింగిల్ బెలూన్ ఇస్తాను. బెలూన్ ప్యాకెట్ ఇవ్వరు.
అండ్ గర్ల్స్ డోంట్ ఫైట్ కూడా, అండ్ బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్. జస్ట్ స్పోర్టివ్గా తీసుకుందాం. సో స్టార్ట్ బ్లోయింగ్. అండ్ వన్ స్మాల్ టిప్, మరీ పెద్ద సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే బాగుంటుంది మనకి, ఓకేనా? అండ్ ఇప్పటి వరకు మన కేఎఫ్సీ కానీ ఇలా కొన్ని మనం చూసినట్లయితే మనకు అన్నీ కూడా ఇంటర్నేషనల్ సీజనింగ్స్ ఉంటాయి. బట్ మన బిగ్గెస్ట్ ఫుడ్ కోర్ట్లో మాత్రం మరి మీకు అందరికీ ఎస్పెషల్లీ ఇండియన్ సీజనింగ్స్తో. ఓకే, ఐ విల్ చెక్. వన్ టూ త్రీ. ఓకే. సో వన్స్ మీదంతా అయిపోయిన తర్వాత ఇది ఇచ్చేయచ్చు కదా ఎవరికైనా, ఫ్రెండ్స్కి ఎవరికైనా అక్కడ పెడదాం. అండ్ గర్ల్స్ కొంచెం ఫ్రంట్కి వద్దామా, అక్కడ స్క్రీన్కి మనం ఇచ్చేయకుండా. డన్. ఓకే, ఎవ్రీవన్ రెడీ? ఒకసారి బెలూన్స్ అన్నీ చూపించేయండి అందరికీ. Shall we start? Okay. Come on. 1, 2, 3, go. మనం దిగుదాం. Start playing. Come on. ఇక్కడ ఫ్రెండ్ జోన్ అన్నది పక్కన పెట్టేద్దాం. Let's be sportive. Come on. ఎంకరేజ్మెంట్ లేదు, కాస్త ఎంకరేజ్ చేస్తే మా వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. కమాన్ గర్ల్స్, కమాన్, అటాక్, కమాన్. ఎవరో ఒక్క విన్నరే అంటారు, లాస్ట్కి లాగ్ అవుతుంది. కమాన్, కీప్ ట్రయింగ్. మీ బెలూన్ ఏదండి? వచ్చేయండి. అవుట్ అయిపోయిన వాళ్ళు కిందకి వచ్చేయండి. వితౌట్ బెలూన్ అవుట్ అయిపోయిన వాళ్ళు ప్లీజ్ కమ్ డౌన్. మీరు కిందకి వచ్చేయండి. ఫ్రెండ్స్, మీ ముగ్గురు కలిసి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వీళ్ళతో పాటు మీరు అటాక్ చేయొచ్చు. ఎలాగో 3 మెంబర్స్ ఉన్నారు కదా, లాస్ట్లో మీరు చూసుకోవచ్చు. కమాన్. అలా వెళ్ళాలి. కీప్ మూవింగ్. అవుట్ అయిపోయిన వాళ్ళు కిందకి వచ్చేయండి. ఓకే, 1 2 3 4 5 లెఫ్ట్. సో ఇప్పుడు ఈ గేమ్లో విన్ అయిన ఒక పర్సన్కి ఒక ఎక్సైటింగ్ బంపర్ ఆఫర్ ఉంది. అది నేను గేమ్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో అలా ఉండకూడదు, స్టాచ్యూ లాగా వెళ్ళాలి. కీప్ మూవింగ్. కమాన్. చూసారా, మా ఆడవాళ్ళు ఎంత సున్నితం, సెన్సిటివ్గా ఉంటారు. అసలు పక్క వాళ్ళు బెలూన్ బ్లాస్ట్ చేయాలన్నా కూడా ఎంత ఆలోచిస్తున్నారండి. ఇక్కడ పక్కనే ఉందండి బెలూన్, మీరు రండి. లాస్ట్కి మనకి విల్ హ్యావ్ ఓన్లీ 1 విన్నర్. చూడండి, కట్టప్పలు కూడా చాలా మంది ఉన్నారు. అవుట్ అయిపోయిన వాళ్ళు కిందకి వెళ్ళిపోండి. కొంచెం ఫ్రంట్కి స్క్రీన్ మీద కాకుండా కాస్త ఫ్రంట్. మీరు ఎవరు విన్ అవ్వాలనుకున్నారో అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ క్లాప్స్ కొట్టండి. మరి కమాన్ గర్ల్స్, కమాన్. అక్కడ బెలూన్ పడిపోతారు. ఫ్రంట్కి రండి. ఎడ్జ్కి వెళ్ళిపోయారు, కొంచెం ఫ్రంట్కి రండి. కొంచెం ఇలా రండి. కీప్ మూవింగ్. అలా స్ట్రక్ అయిపోయి
వెళ్ళిపోతూ స్క్రీన్కి కొంచెం ఫ్రంట్. గర్ల్స్ అసలు మీరు కొంచెం కూడా స్పోర్ట్ స్పిరిట్, కమాన్ ఓన్లీ స్క్రీన్ మా స్క్రీన్. మీరు చూసుకోండి కార్నర్ జాగ్రత్త. సరే ఇప్పుడు ఎవరు బ్యాక్కి హైట్ చేయొద్దు, ఫ్రంట్కి పెట్టండి బెలూన్స్, ఫ్రంట్కి పెట్టాలి బెలూన్స్. ఓకే ఫ్రంట్ కమాన్ అటాక్. బ్యాక్కి పెట్టొద్దు, బ్యాక్కి పెట్టిన వాళ్ళు అవుట్ అవుతారు. ఎవరు హైట్ చేయొద్దండి, కొంచెం విజిబుల్గా ఉంచండి. ఓకే బెలూన్ షుడ్ బి విజిబుల్. ఓకే చూద్దాం, లాస్ట్ 30 సెకండ్స్. ఎవరు అవ్వకపోతే వీళ్ళకి ఈ 4 మెంబర్స్కి ఇంకో గేమ్ పెడదాం. లాస్ట్ 30 సెకండ్స్. అవుట్. లాస్ట్ 3 మెంబర్స్. కమాన్. బ్యాక్ పెట్టొద్దు, బెలూన్ ఫ్రంట్కి ఉండాలి. బట్ వెరీ వెల్ ప్లేడ్, తను చాలా బాగా ఆడుతున్నారు. ఫ్రంట్కి పెట్టాలి, బెలూన్ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్. బిగ్ గైస్ వింగ్స్ అండ్ మోర్ గ్రాండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మరి ఫన్ యాక్టివిటీస్ లో ఇట్స్ టైమ్ ఫర్ ద లేడీస్ గేమ్. లెట్స్ సీ హూ ఇస్ గోనా బి ద విన్నర్. బిగ్ గైస్ స్పాన్సర్ చేసే ఆ ఎక్సైటింగ్ ఆఫర్ ఎవరు సొంతం చేసుకోబోతున్నారో. ఫ్రంట్కి పెట్టాలి, బెలూన్ చుట్టూ ఇన్ ద ఫ్రంట్. మీరు కూడా ఫ్రంట్కి ఉండాలి, బెలూన్ ఫ్రంట్కి ఉండాలి. బెలూన్ ఫైనలీ, బట్ వెరీ వెల్ ప్లేడ్. ఓకే సో ఫైనలీ వీ హ్యావ్ ఫ్రెండ్సా ఇద్దరు. వాట్స్ యువర్ నేమ్? దీపిక. సో అందరూ ఒకసారి క్లాస్ కొడుతూ దీపిక కంగ్రాచులేట్ చేద్దాం. అండ్ అలాగే మరి తనకి కూడా అసలు సారీ వేసుకున్నారు, చాలా స్పోర్టివ్గా ఆడారు. ఫస్ట్ నుంచి కూడా అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సూపర్. సో ఫైనలీ వీ హ్యావ్ అవర్ విన్నర్. సో దీపికకి మా బిగ్ గైస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి గిఫ్ట్ ఈ కూపన్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 4 పీస్ హాట్ అండ్ స్పైసీ వింగ్స్ ఫ్రీ. సో ఈ కూపన్ని మన విన్నర్కి లిటిల్ హీరో చేతుల మీద. కంగ్రాచులేషన్స్. స్మైల్. 4 పీసెస్ కదా, 2 షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఆవిడకి కూడా ఒకటి ఇద్దాం. 1 more coupon. Yes, 1 more coupon for this beautiful and energetic lady. Very well played. చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వెళ్ళి విజిట్ చేయొచ్చు, మన కూపన్ కూడా వచ్చేసింది కాబట్టి. బిగ్ గైస్ 4 పీస్ హాట్ అండ్ స్పైసీ వింగ్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ లిటిల్ జామ్. థ్యాంక్ యూ. మనం ఆడుకుందాం తర్వాత. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్.
అండ్ ఈ ఎగ్జైటింగ్ గేమ్ని ఇప్పుడు మేల్స్తో కూడా మనం చేద్దాం. వాళ్ళలో ఎంత అండర్స్టాండింగ్ స్పిరిట్ ఉంటుంది అంటే మా వాళ్ళు నేను పిలుస్తానండి, కాస్త పెద్దవాళ్ళని పిలుద్దాం. ఎందుకంటే యూత్ కాకుండా కొంచెం పెద్దవాళ్ళు, ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళే వచ్చేస్తారు కాబట్టి కాస్త పెద్దవాళ్ళని పిలుద్దాము. అక్కడ జపాన్ అది ఇది అని చాలా కామెంట్స్ పాస్ చేశారు కదా, సో పంపించండి, కమాన్. అండ్ అలాగే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్, లాట్స్ ఆఫ్ కూపన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి 20 గేమ్స్ ఉన్నాయి. ఎవరైనా మీరు రండి. యా మీరేనండి. అండ్ వైట్ టీ షర్ట్ మీరు కూడా రండి. అక్కడ లేడీస్ అంతా యాక్టివ్గా ఆడారు. కమాన్. ఎనీవన్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ సార్ హ్యాట్ పెట్టుకున్నారు మీరు, ప్లీజ్ కమ్. ఓకే రండి. యా రండి, అక్కడ 2 మెంబర్స్ కూడా రావచ్చు. అండ్ విత్ ద లాంగ్ బియర్డ్ మీరు కూడా రండి. ఆడపిల్లల కన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నారు. 1 2 3 4 5 ఇంకొక 5 మెంబర్స్. కమ్ పంపించండి. ఎవరైనా అక్కడి నుంచి ఆ బ్యాచ్ నుంచి ఒక 2 పర్సన్స్ ప్లీజ్ కమ్. యా రండి. కమాన్ జాయిన్. వన్ టూ బట్ కొంచెం మనకి స్క్రీన్కి ముందుగా వచ్చేద్దామా? 2 స్టెప్స్ ఫార్వర్డ్. 1 2 3 4 5 6 7 8 9 2 more. 11 పెట్టాము లేడీస్కి. 10. ఇంకొకరు ఎవరైనా లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఎనీబడి ఫ్రమ్ దట్ సైడ్ ఆ కార్నర్ మీరు వచ్చి జాయిన్ అవుతారు. రండి. యా ప్లీజ్ కమ్. వచ్చేసారా? ఓకే డన్. సో వీళ్ళకి వైట్ ఇచ్చేయండి బెలూన్స్. అంటే మా వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి రెడ్ బెలూన్స్. అదే గేమ్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి చేద్దాం. నాకెందుకో మీది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. అంత మా వాళ్ళలాగా అమ్మో బ్లాస్ట్ చేస్తే ఏమనుకుంటారో అలాంటివి ఏమి ఉండవు కదా మనకి. ఉందా? ఓకే let's see who is gonna be the winner. Before that ఒకసారి నేమ్స్. కృపాకర్ ఏయు. బయోడేటాలో ఫోటోస్ చూసి అమ్మాయిని ఇష్టపడడం నాకు ఈ మాత్రం ఇష్టం లేదు. పవర్ అన్నమాట. telugushadi.com లో షాదీ లైవ్ లో బ్యాక్ వీడియో కాల్స్ చేస్తూ నేను నా లైఫ్ పార్ట్నర్ని వెతకగలను, అది కూడా ఏ ఖర్చు లేకుండా. కాబట్టి స్వైప్ చేయడం మానేసి తెలుగు షాదీ. చిన్నారావు పెందుర్తి. రమేష్ ఏయు. ఫ్రంట్కి రండి. దివ్యాంశు ఛత్తీస్గఢ్ జగదల్పూర్. సత్యకరణ్ ఏయు. నాయుడు ఫ్రమ్ ఏయు. రాజు ఫ్రమ్ ఏయు. ఓకే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ పవర్ అంతా కూడా ఇప్పుడు ఉండబోతుందమ్మా. కొంచెం ఫ్రంట్కి రండి. మన పవర్ అంతా కూడా మా స్క్రీన్ మీద మాత్రం చూపించొద్దు. ఓకే ఆర్ యు ఆల్ రెడీ? షల్ వి స్టార్ట్? 1 2 3 స్టార్ట్. మనం సైడ్కి వచ్చేద్దాం. అవుట్ అయిపోయిన వాళ్ళు దోస్ హు ఆర్ అవుట్ కమ్ డౌన్. అవుట్ అయిపోయిన వాళ్ళు కిందకి వచ్చేయండి. అవుట్ అయిపోయిన వాళ్ళు కిందకి రండి. అండ్ స్క్రీన్కి ఇంకా 5 feet ఫ్రంట్ ఉండండి. స్క్రీన్కి ముందు ఉండండి. స్క్రీన్కి ఫ్రంట్ కొంచెం थोड़ा आगे आ जाओ. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఫ్రంట్కి రండి.
కొంచెం ఫ్రంట్కి రండి. స్క్రీన్ 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 ఫ్రంట్కి రండి. కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్. కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్ కమ్ ఫ్రంట్. ఫైనల్గా అయితే ఒక్క విన్నరే ఉంటారు. ఫ్రంట్కి రావాలి స్క్రీన్కి ఫ్రంట్. మొత్తం ఏయు అంతా ఒకటి అయిపోయారా వాళ్ళందరూ? కమోన్ ఒక్క విన్నర్ ఉంటారు. కమోన్ అటాక్. ఫ్రంట్కి రావాలి ఫ్రంట్కి. ఓకే, లాస్ట్ 2 members left. 2 members. Okay, finally we have our agnostic winner. What's your name? Ramesh. Congratulations. ఒకసారి let's clap for Ramesh. Thank you. అంటే ఫ్రెండ్షిప్కి వదిలేసారా లేకపోతే నిజంగానే మీరు విన్ అయ్యారు? ఫ్రెండ్షిప్ మీద వదిలేశారు కదా, అది మాకు క్లియర్గా లాస్ట్లో అయితే కనిపించింది. అగైన్ మన విన్నర్కి మన బిగ్ గైస్ నుంచి ఎవరైనా వచ్చి ఆ కూపన్, ఎగ్జైటింగ్ కూపన్ని ప్రజెంట్ చేయవలసింది. షేరింగ్ చేసుకోండి, ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి. ఇంకా ఏం ప్రాబ్లం లేదు, మనకి ఇంకా 20 games ఉన్నాయి. నో వరీస్. బిగ్ గైస్ నుంచి క్యూటీ పై వస్తుంది. క్యూటీ పై చేతుల మీదుగా కమ్ ఆన్. రమేష్, దిస్ ఈస్ ఫర్ యూ అండ్ యూ హ్యావ్ బిగ్ గైస్ ఫ్రీ ఫుడ్ కూపన్ 4 pieces హాట్ అండ్ స్పైసీ వింగ్స్. సో ఈ అమ్మీ వింగ్స్ ఈరోజు ఇప్పుడు మీకు ఇస్తున్న కూపన్స్ అన్నీ ఈ రోజుకి మాత్రమే అవి. సో ఈరోజు మొత్తం ఇక్కడ గేమ్స్ పార్ట్ అది అంతా అయిపోయిన తర్వాత యూ కెన్ గో అండ్ యూ కెన్ హ్యావ్. థ్యాంక్ యూ. అప్పుడు వెళ్ళిపోద్ది, ఇంకా మనకి చాలా గేమ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మా కోసం ఇక్కడ చాలామంది కిడ్స్ ఉన్నారు కాబట్టి కిడ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే ఆల్ ద కిడ్స్ వాళ్ళకి సరదాగా ఒక డాన్స్ యాక్టివిటీ పెడదాం. ఆల్ ద కిడ్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వాళ్ళలో ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళ కోసం అక్కడ. She wanna come? Yeah, please send. Come on. అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? Anybody from the kids? Yeah. Anybody from the boys? Anyone from the boys? Come. Help, check. Anyone from the boys అసలు ఎవరు కనిపించట్లేదు. తను వద్దులే, చాలా జాగ్రత్త, చాలా చిన్న పిల్ల కదా, వద్దు. ఓకే, ఇంకెవరైనా కిడ్స్ రావాలి అనుకుంటే దే కెన్ కమ్. ఎనీవన్ ఫ్రమ్ ద కిడ్స్ దోస్ హూ వాంట్ టు డాన్స్? ఓకే, మనకు ఒక సింగిల్గా ఒకే ఒక క్యూటీ గర్ల్ వచ్చింది, తినతోనే డాన్స్ చేయిద్దాము. రెగ్యులర్గా తన ఇంట్లో చేసే సాంగ్ ఏదైనా ఉందా అండి? అంటే ఈ సాంగ్ అయితే తన డాన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసే, ఏ సాంగ్ ఏదైనా ఉందా? సెలెక్టెడ్ సాంగ్ లేకపోతే ర్యాండమ్గా పెట్టేయాలా?
అన్నిటికీ వేస్తుందా? ఓకే, పుష్ప ప్లే చేద్దామా? పుష్పాను సామి పాట. ఓకే ఓకే, పుష్ప సాంగ్ ఒకసారి ప్లే చేయరా? డాన్స్ చేస్తావా? ఓకే, సాంగ్ ప్లే అయ్యాక ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కిడ్స్ నుంచి, లేదా వాళ్ళ పేరెంట్స్ పంపించాలనుకుంటే కిడ్స్ని పంపించవచ్చు. యా, ఆల్ ద కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వెల్కమ్. जब मिले जितना मिले मेक योर वर्ल्ड विद इट नेस्कैफे गोल्ड కేవలం ప్యాక్ కొత్తది. టర్న్ దట్ సైడ్, టర్న్ దట్ సైడ్, అట్ సైడ్ తిరుగు. గుడ్. కాస్త మనం క్లాప్స్ లాంటివి ఏమైనా కొడితే వాళ్ళకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, భయం పోయి. కమ్ ఆన్, దా. గర్ల్స్, ఇది అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ అందరినీ నేను స్టేజ్ మీదకి పిలుస్తాను. చిన్నది కదా, పడిపోతాను. హౌ స్వీట్, హౌ స్వీట్. Okay, now anyone from the girls, those who wanna come? Anyone from the girls? Girls, come on. Yeah, ఎవరైనా రావచ్చు, ప్రాబ్లం లేదు. ఆ తన్ను ఉండనివ్వండి, గర్ల్స్ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. సో క్లాప్స్ కొడుతూ గర్ల్స్ కి వెల్కమ్ చెప్తే మన కోసం బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ కమింగ్. గర్ల్స్ వెల్కమ్. కమ్ ఆన్, కమ్ ఆన్. సో ఎవ్రీవన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్ us welcome. I don't know name. Dolly, welcome. ఏంటి బాబుని తీసుకెళ్తారా ఒక్కసారి? మళ్ళీ మనం తీసుకెళ్తాం. And here we have Dolly and your name? Anusha. Dolly, Anusha, along with these two girls. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అండ్ అక్కడ ఒక గ్యాంగ్ ఉంది కదా, తొట్టి గ్యాంగ్ నుంచి ఎవరు రావట్లే? గర్ల్స్ రండి. మ్యూజిక్. రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడైంది, సాయంత్రం వేడైంది, సల్లగాలి సెకిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాస ఒక్కసారి తీసేయండి, కాళ్ళు అయి తగులుతాయి కదా మళ్ళీ. ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ రచ్చలేపితే పోలా. Dolly, what happened? Come on, can we have some support? Can we have some energy? Everyone start clapping. What an energy! Wow. మండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల Claps కూడా కొంచెం, come on. Big guys, swings and more grand inauguration సందర్భంగా
కమో అనిపిస్తుంది రైట్ సైడ్ నుంచి. కెన్ వి హ్యావ్ సమ్ ఎనర్జీ? వావ్, దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యము కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే. ఆడపచ్చరాళ్ళ చూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగండ పోకలిస్తివి. నాని చెవిలో చూకాలేమో తగా మురిసిపాయే, నాకు పట్టిన పోకలేమో పీలికలై సిరిగిపాయే. ఏం రసిక రాజువో మరి బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది, అది నేను లాస్ట్ లో అనౌన్స్ చేస్తాను. రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. Wow! It was outstanding. What an energy, what a grace. Superb. Too good. చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు కదా, అదరగొట్టేశారు. అండ్ మీరు కూడా రండి, జస్ట్ లాస్ట్లో వెళ్ళారు అంతే, కానీ అసలు ఫస్ట్ నుంచి కూడా అదే ఎనర్జీ. వెరీ వెల్ డన్. సో మరి వీళ్ళిద్దరికీ కూడా మన కూపన్స్ ఇవ్వడానికి మా బిగ్ గైస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా. అండ్ డాలీ ఎందుకు మధ్యలో వెళ్ళిపోయావు? ఓకే, సాంగా? ఈసారి సాంగ్ చేంజ్ చేద్దామా? ఇప్పుడు నీకు నచ్చిన సాంగ్ ఒకసారి చెప్పు ఏంటో. యా ప్లీజ్ కమ్. మీదేనండి, చాయిస్ ఈజ్ యువర్స్, అంత జడ్జిమెంట్ అదే. సో ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నారా? ఓకే, సో మీ చేత్తో ఒకరికి, మీ చేత్తో ఒకరికి. అండ్ అలాగే వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. బిగ్ ఐస్ వింగ్స్ అండ్ మోర్ 4 pieces స్పైసీ అండ్ హాట్ యమ్మీ వింగ్స్ని మరి వీళ్ళు ఫ్రీ కూపన్గా వాళ్ళు సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లేడీస్ యాక్టివిటీ ఒకటి అయిన వెంటనే మనకి మన మేల్స్ గుర్తొస్తారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ అంతా ఫిమేల్ డామినేషన్ అవుతుంది అన్నట్టు లేకుండా. సో ఎవరైనా వాలంటీర్గా వస్తున్నారా? ఎనీబడి ఫ్రమ్ ద జెంట్స్, దోస్ హూ వాంట్ డాన్స్? కష్టమా? అసలు ప్రతి దాంట్లో ఆడవాళ్ళని నమ్మకూడదు, అది ఇది చెప్తూ ఉంటారు. మా వాళ్ళు అంతా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆవిడ చూసారా, అసలు ఆల్రౌండర్ లాగా, అటు గేమ్స్లో డాన్స్లో సూపర్. సో ఆ ఎనర్జీతో ఎవరైనా వస్తే రావచ్చు. బాయ్స్ ఎవరైనా రండి, అక్కడ ఆ బ్యాచ్ నుంచి ఎవరైనా వస్తే రండి, వచ్చి డాన్స్ చేయొచ్చు. కమాన్. ఈరోజు షాపింగ్తో పాటు మనకి అక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కూడా మా బిగ్ గైస్, ఇఫ్ మీరు విన్ అయితే కనుక ఫుడ్ కూపన్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం కదా. ఎవరైనా వస్తే రండి. లేడీస్ అంటే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది మొత్తం స్టేజ్ అంతా. రండి, ఎవరైనా ప్రాబ్లం లేదు. ఎస్. సో ఇంకా ఏ నుంచి ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు కదా స్టూడెంట్స్ అందరూ కూడా. ఒకసారి ఆల్ ద స్టూడెంట్స్, ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్కి మారిపోయారు ఏయూ అంటేనే. సో డెఫినెట్లీ మీరు కాలేజ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఎ నార్మల్ థింగ్. ఓకే, మీతో పాటు ఫిమేల్ ఎవరైనా పిలుస్తాను. ఇఫ్ గనక మేల్స్ నుంచి ఎవరైనా రాకపోతే, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వస్తున్నారా ఆయనతో పాటు జాయిన్ అవ్వడానికి? బాయ్స్ అక్కడ ఎవరైనా డాన్సర్స్ ఉన్నారా? అందరూ టాపర్సేనమాట. ఓన్లీ ఎడ్యుకేషన్ తప్పితే కో కరిక్యులర్ యాక్టివిటీస్లో అసలు పార్టిసిపేట్ చేయరా మీరు? సరే అయితే, వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. వస్తున్నారా ఎవరైనా జెంట్స్? ఎనీబడి ఫ్రమ్ ద జెంట్స్? ఓకే, ఇంకెవరు లేరు కాబట్టి సో మన
అండ్ మీకు సపోర్టివ్గా తను వస్తుంది. ఓకేనా? తనకి ఇంకా కూపన్ లేదు ఇంకా. చూడండి, సపోర్ట్ చేయడానికి వచ్చిన వెంటనే కూపన్ మాత్రం తనకి ఇవ్వద్దు అంటున్నారు. ఇలా ఉన్నారు అసలు. ఓకేనా కదా? అంతే సార్. ఓకే, సాంగ్ ఏదైనా స్పెసిఫిక్ సాంగ్ ఏదైనా ఉందా? దీని తర్వాత కాస్త పెద్దవాళ్ళకి లేడీస్కి ఒక్క సరదాగా ఒక క్యాట్ వాక్ పెడదాము. ఉన్నారా మీ ఫ్రెండ్స్ ఇక్కడ? ఆ బ్యాచ్. ఇంకా అక్కడ కాకుండా ఇటు సైడ్ ఎవరైనా ఉన్నారా? రైట్ సైడ్ ఫ్యాకల్టీ నుంచి, సర్స్ నుంచి ఎవరైనా వచ్చారా? అది లేరు కదా, సో ఫ్రీగా డాన్స్. అండ్ అలాగే బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళకు కూడా మన బిగ్ గైస్ నుంచి ఒక కూపన్ ఉంటుంది. కమ్ ఆన్ గర్ల్స్, 1 2. బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది. నేను చూస్తున్నాను కూడా. థ్యాంక్ యూ. సో ఢిల్లీ ఒకసారి వచ్చేస్తే కూపన్ కూడా తీసుకొని ఆ అమ్మాయికి వద్దులే కానీ ఎక్కువ సపోర్ట్ చేసింది తన క్లాప్స్ ఇచ్చేద్దాం. కూపన్ వద్దులేండి సార్, ఇంకా అంటే వేరే వాళ్ళకి ఇద్దాం, కొత్త వాళ్ళకి. లేదు, వీళ్ళందరూ ఫ్రెండ్సే, పర్లేదు. సో మా బిగ్ గైస్ నుంచి ఒక కూపన్. కంగ్రాచులేషన్స్. మరి ఇంతమందిలో తను ఒక్కరే చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా వచ్చి మన కోసం పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి డాన్సెస్తో అందరినీ చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మన కోసం ఒక బ్యూటిఫుల్ సింగర్ కూడా ఉన్నారు. ఇంకా ఎవరైనా కిడ్స్ వస్తున్న వాళ్ళు, డాన్సర్స్ కానీ, అంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా, మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని ఈరోజు మనకి బిగ్ గైస్ ప్లాట్ఫామ్ ఇలా ఇచ్చింది కాబట్టి గ్రాండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మా బిగ్ గైస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న కూపన్స్, ఆఫర్స్ కూడా మరి మీరు సొంతం చేసుకోవడానికి ఎవరైనా వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. మీ టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తే డెఫినెట్లీ మరి మీకోసం ప్లే చేయడం జరుగుతుంది. హలో వైజాగ్, సరిపోవట్లేదు, వినపట్లేదు. హలో వైజాగ్. ఇక లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్కి ఎన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారు? కొన్ని మందేనా? హలో, ఎవరు లేరా పైన? అన్నా వద్దా? ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా. ఎవరికి నచ్చలేనట్లుంది, క్లాప్ చేస్తే కొంచెం నాకు మ్యూజిక్ ఇచ్చినట్లుంటుంది. అలా కాదు, నేను పాడుతున్నప్పుడు కరెక్ట్గా ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని యోశిలనే అయినా తుటిలో కదిలే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా,
ఇందాకే కడదాకా ఓ ప్రశ్న ఉంటానంటున్నాం, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలానడుగుతూ ఉన్నా. నా వెంట పడి నువ్వింత వంట అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతులు ఇతరులు ఎరుగరు. నా ఊపిరిని నాలుగా తన వెన్నంటే నడిపిన చేయుత ఎవరిది, నా ఎదలలయ నము అడిగిన కుసకుస కబురుల గుమగుమలెవరివి. అయిపోయిందండి. నచ్చకపోతే క్లాప్స్ కొట్టదు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళందరూ వన్స్ మోర్ అన్న ఇదిలో ఉండిపోయి వాళ్ళు కదా అంతే ఇన్వాల్వ్ అయిపోయారు సాంగ్లో, అర్థం చేసుకోరు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. కూపన్ ప్లీజ్ కమ్. యా, మా క్యూటీ పై వస్తుంది. క్లాప్స్. అండ్ ఇప్పుడు మా క్యూటీ పై డాన్స్ చేస్తుంది అందరి కోసం. ఒకసారి డాన్స్ చేస్తుంది. అండ్ మన కోసం ఇప్పటివరకు అక్కడ డాన్సెస్ చూసాము, ఫన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు, ఒక సాంగ్ కూడా విన్నాం. ఇప్పుడు మరి ఒక యూనిక్ టాలెంట్ దానవీర సూరకర్ణలో ఒక డిఫికల్ట్ డైలాగ్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్ డైలాగ్స్ని మరి మన కోసం ప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు. సో మీ పేరు? నవరత్న కుమార్ గారు. నవరత్న కుమార్ గారికి ఒకసారి క్లాస్తో వెల్కమ్ చెప్పేద్దాం. మీకు ఆ కార్డ్లెస్ సార్. నవరత్న అది టైటిలా? అదే ఆ నవరత్న అనేది ఇనీషియలా లేకపోతే ఎక్కడైనా మీ పర్ఫార్మెన్స్కి ఎవరైనా టైటిల్ ఇచ్చారు? అంతేనా? ఓకే సార్ సెంటర్కి వచ్చేయండి. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నిబంధన సూత్రకి ఇంత నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి దుర్భిక్షకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కొండలో పుట్టిది కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మిత పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యందు అరుంధత శక్తిని, ఆ శక్తిని చండాలయందు పరాశురుని, ఆ పరాశురుని పల్లె పడితే మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు పల్లె పడితే మత్స్య మా తాత వ్యాసుడు, ఆ వ్యాసుడు మా పితామహ అంబికతో మా తండ్రిని, పినపితామహ అంబాలికతో మా పినతండ్రిని, మా పినతండ్రితో పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణశరుడని మీతే కీర్తింపబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా? క్షేత్రబీజమును బట్టి సంప్రదాయ మా కురువంశం ఏనాడో కులహీనమైనది. అయినను నేడు కులము అను వ్యర్థవాదములు ఎందులకు? అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, నయన సుయోధన, ఏరులా పారులా బ్రహ్మ ఋషుల జననములు మనము విచారించదగినవి కావు. నీవన్నట్టు ఇది ముమ్మాటికి క్షేత్ర పరీక్షే. క్షేత్రమున్నవారే అల్లరు క్షత్రియులే, అట్టి వారిలో రాజ్యమున్నవారే రాజులు, అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షత్తులో పాల్గొనుట అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సిరి సంపదలతో వెలుగొందున్న అంగరాజ్యములకు ఇప్పుడైతేనే మూర్తభావిక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగంగా రప్పింపము. మామా గాంధర్వ సర్వభౌమ సురశిరమయ మండిత సువర్ణ సింహాసనం రప్పింపము. మందమాదికులారా, పుణ్య నది భగీరథి స్వయములు అందుకొనుము. కళ్యాణ భట్టులారా, మంగళ వాయిద్యములు సుస్వరముగా మరోగనిండు. మందమాదికులారా, కన్న మహారాజును కైవార్యము గావింపము. పుణ్యనందనులారా, ఈ రాధాసుతునికి పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజనుల సుకృత పరిపాలక లబ్ధి సహజ కర్ష వైడూర్య ప్రలోభజిత్యాలకు వాంఛలు జలరేగ వీరగంధముని విధరాల్పుడు నేను ఈ సకల మహామధ్యమున పండిత పామరుల మధ్యమున సర్వదా సహస్రద ఈ కుల కల ప్రకంపలను శాశ్వతముగా
ప్రక్షాళన గావించేదను. అప్పుడు కన్న మహారాజు దుర్యోధన, హితుడా, దాత, నా రక్తము రంగరించి మీ అలకుసాది రేఖము శిఖరములైన మీ అరుణాన శుభపాద పద్మయుగులమునకు కౌలేపను గావించినను మీ రుణమియుగి వాడను కాను. ఎచ్చటా శిరసు వగ్గని రాదేయుడు మీ యశోరక్షణకు మీ సార్వభౌమ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము అహర్నిశము మీకు హితుడినై విశ్వాసబద్ధుడినై ప్రవర్తిత్తునని సర్వసామంత మహిపాల మండలాధిపతులు ఆశేష ప్రజానిక విచ్చేసిన ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను. హితుడా, అప్రజిత వీరవరేణ్యుడైన నీకు నా అంగరాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనునిచ్చి గౌరవించుచున్నాను. సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ గైస్ నుంచి సార్ రండి. బిగ్ గైస్ నుంచి మరి మీకోసం ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎన్ యూనిక్ టాలెంట్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఒక సాంగ్ రెడీగా ఉన్నారు. సాంగ్ అయిపోయిన తర్వాత అండ్ లేడీస్ కూడా మన కోసం వచ్చారు. అందులో ఎవరైనా మా కోసం ఒక సాంగ్ కానీ డాన్స్ కానీ. ఓకే సో నెక్స్ట్ ఒక సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్. ఓకే, తర్వాత వస్తున్నారు. ఇంకెవరైనా మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్, ద సింగింగ్ ఆర్ మిమిక్రీ ఆర్ డాన్స్? సో అప్పటివరకు ఒక్కసారి ర్యాండమ్ మ్యూజిక్ ప్లే చేయండి, ఎవరైనా వస్తే చూద్దాం. సార్ అల్లూరి సీతారామరాజు గారి డైలాగ్ అది కూడా చెప్పేస్తే మనం అప్పుడు డాన్సెస్లోకి వెళ్ళిపోదాం కంటిన్యూస్గా. యా, వచ్చేస్తారా? సో దానవీర సూరకర్ణ టిపికల్ డైలాగ్స్ని మరి మన కోసం ప్రజెంట్ చేసిన ఇప్పుడు ఈయన మన అల్లూరి సీతారామరాజు గారు రూథర్ఫర్డ్ది అది కాన్వర్జేషనా? బా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు రూథర్ఫర్డ్ గారి కాంబినేషను వారిద్దరు ఏ విధంగా ఉంటుంది అన్నది. రూథర్ఫర్డ్, హలో సీతారామరాజ్, ప్లీజ్ డౌన్. నేను కులాసాగా కూర్చోవడానికి రాలేదు. మిస్టర్ రామరాజ్, ఏల నాతో ఈ రోధము కోరుకుంటేవి. రూథర్ఫర్డ్, నా ప్రజలను నరహింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా? నువ్వింత నయవంచకుడు నరరూప రాక్షసుడు అనుకోలేదు. మిస్టర్ రామరాజ్, నేను నీ స్నేహంనే కోరుకుంటుని. ఏల నీవు నాతో విరోధము కోరుకుంటేవి. నిన్ను మన్యములకు రాజును చేయుదును. నిన్ను ఈ మన్యములకు రాజును చేయుదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు ఒకటి మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాలను ఫలంగా పెట్టి నాతో స్నేహం చేస్తావా? మిస్టర్ రూథర్ఫర్డ్. సో ఇప్పటి వరకు మనం పవర్ఫుల్ డైలాగ్స్ విన్నాం కదా, ఇప్పుడు ఆయన తన మిమిక్రీతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాను. సార్ నేను ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. ఓన్లీ బాలకృష్ణ గారి డైలాగ్సా ఇంకా ఏమైనా? ఓకే, బాలయ్య బాబు గారి డైలాగ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ప్లీజ్. ఇప్పుడు సమరసింహారెడ్డిలో డైలాగ్ అండి. సభాస్సర సమర కులగౌరవం నిలబెట్టావు కాదురా, నా ఒడ్డులో ఉన్నది నీ సేమరత్మరా అన్న, దానికి ఆకలిస్తే ఆహారం తిందు, పౌరుషాన్ని తింటుంది. ఒరే సమర, మనము వెనక్కి వెళ్తే వాడు మీసం నిలుపుతాడురా. రొయ్య ఎంత మీసాలు నిలిపితే లాభమే ఉంది అన్న. మనం తలుచుకుంటే వీధిలో కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంతో ఉన్నాం, వాడు ఓడిన బాధతో ఉన్నాడు. ఈ దుఃఖనైనా వాడిని మిగిలిద్దామా? ఒరే తోక ముడిచినాడురా వాడు. ఒరే వాడు అరుస్తున్నాడురా, కుక్క మరిగిందనుకో. రే నీకెందుకు రా సమరసింహారెడ్డి, నీకెందుకు రా చేతిలో పూలదండ? ఆ పూలదండ తెచ్చి నా కాళ్ళ మీద పడేరు. ఒరే ఆడు కొడుకరుస్తున్నాడురా, కుక్క పిల్ల మరిగిందనుకో. అయ్యా ఆడికి పౌరుషం లేదయ్యా. పౌరుషమా?
ఆడు ఏనాడని అమ్మ రొమ్ము పల్లె తగ్గడేట వరకు పౌరుషరానికి ఒరే సమరసింహారెడ్డి ఢిల్లీ లెవెల్లో కాదురా సీమ సముద్రంలోకి రారా తేల్చుకుందాం నీ పెతాపము నా పెతాపము మంచితనాన్ని పిరికితనంగా తీసుకున్నావు కదరా ఇడిపించుకో దమ్ము కోసం రొమ్మి ఎగరేసి మాట్లాడేవు కదరా నీకున్న రోషం ఎంత నీ వంశానికి ఉన్న పౌరుషం ఎంత ఏసి ఎగరేసి కొట్టాడంటే ఏరుకోవడానికి ఎముక ముక్క కూడా దొరకదు ఒరే నిన్ను చంపాలంటే నీ వాళ్ళకి అద్దె తెచ్చిందో అక్కర్లేదురా కంఠం మీద అడుగేశారంటే చరంలో చేస్తావు కానీ అది కూడా అక్కర్లేదు నేను గట్టిగా తొడచరిచానంటే ఆ చౌటికే గుండాకి చేస్తావురా నువ్వు. ఇప్పుడు అందులో పెద్ద డైలాగ్ ఉంది కదండి, పిలువరా పిలు, నీ ఇంటిలో పెట్టే పిల్లు, చాలకపోతే ఊరు మొత్తానికి పిల్లు. నా తండ్రి గుండెల కోసం నీ గొడ్డలతో నీ కొడుకు తల్లడానికి మా నాన్నకి రక్త తరపున పెట్టానురా. ఈ సీమలో శత్రువు చంపిన వాడిని మొడగడు అంటారు, చీరకట్టిన వాడిని చంపిన వాడిని ముండమొప్పు అంటారు. దారి కాసి దొంగచాటు కదా వాళ్ళందరినీ చంపిన మీరు మనుషులకు పుట్టారా తుప్పలకు పుట్టారా? ఒరే వీరరంగరెడ్డి, నేను దొంగరాదురా, దొరలో వచ్చాను, నీ ఊరొచ్చాను, నీ ఇంటికి వచ్చాను, నీ నట్టింటికి వచ్చాను. నిజంగా నీ అమ్మ నీకు రాయలసీమ గడ్డ మీద కట్టుంటే, నీ అబ్బ మొలదాడు కట్టుంటే నీకు మూతి మీద మలిసిన మేసమైతే రారా, నన్ను చంపరా. నా పేరులో ఉందిరా సింహం అని, దానికి రక్తపు జల్లులతో నిద్రలేపారు. ఈ మీసంలో పగతీర్చుకున్న పౌరుషం ఉంది, ఈ మీసంలో ఎదిరించేవాడిని మట్టి కల్పించే రాక్షసత్వం ఉంది. మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడ మట్టి కల్పించకపోతే నేను పక్క మీసం కొరికించుకుంటాను. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. జై బాలయ్య. బాలయ్య బాబు గారి వీరాభిమానులా అండి మీరు? అంతేనా? అదే అంటే ఫ్యాన్ అయితేనే కదా అవి ఇమిటేట్ చేయాలి అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి సెంటర్. లెజెండ్లో డైలాగ్ అండి, ఫ్రూటు జింక ముందు ఊదు చింహం ముందు కాదు. జనాల్ని భయపెడతావా? జనాల్ని భయపెడతాం, మేమేం చేస్తాం. మా రాజకీయం అంతే. ఏయ్ రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నా బ్లడ్లో ఉందిరా బడి ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే నా ఇంటిలో. నేను దిగినంత వరకే, నన్ను దిగితే ఎదురొచ్చేవాడెవడు, నాకు ఢీ కొట్టేవాడెవడు. నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి ఇంచి కూడా కదల. అబ్బా తంచుకో తంచుకో, మూతి మీద మనిషిని మెత్తి మేసం కాదురా బచ్చా, కూర్చో. నీకు బీపీ వస్తే నీ పిఏ మరుగుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మరుగుద్ది. నీకు నరికే కొద్దు అలిపొస్తుందేమో, నాకు ఊపొస్తుంది. ఓకే అండి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బాలయ్య బాబు గారా మజా కామర్. థ్యాంక్ యూ. మరి బాలయ్య బాబు గారి డైలాగ్స్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. మీకోసం మా బిగ్ గైస్ నుంచి 4 పీస్ హాట్ అండ్ స్పైసీ యమ్మీ వింగ్స్ని మరి మీరు చక్కగా హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మీతో పాటు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా గో అండ్ విజిట్. గర్ల్స్ ఇంకా ఫన్ యాక్టివిటీస్, డాన్సెస్ అవి మనం ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే రావచ్చు. అండ్ వెళ్ళారు కదా మీరు, వెళ్ళి విజిట్ చేసినట్టున్నారు. మీరు ఇప్పుడు కలిసి వెళ్తారా? కపుల్స్ ఎవరైనా కావాలండి, వైఫ్ అండ్ హస్బెండ్ పెయిర్స్ ఉంటే కనుక ఒక 2 పెయిర్స్ మా కోసం రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా 2 పెయిర్స్. యా మీరిద్దరు రండి ఒకసారి, మీరు అండ్ మీతో పాటు ఇంకో ఆవిడ అంతా యాక్టివ్గా. యా ప్లీజ్ కమ్ ప్లీజ్. ఓకే, యాక్చువల్లీ వాట్స్ యువర్ నేమ్? నాగేంద్ర. రమ్య. సో వీళ్ళకి ఒక కాన్వర్జేషన్ ఇద్దాము. అంటే మీరు సీఎంఆర్కి వచ్చారు, మీరేమో ఆవిడేమో షాపింగ్కి వెళ్ళాలంటారు. చాలా టైం అయిపోయింది వచ్చి. సో మీకు ఇంకా తెలుసు కదా, ఆకలేస్తుంది, టైం అయ్యింది. మీరు మన బిగ్ గైస్కి వెళ్ళాలి అని చెప్పి అది ఆవిడని కాంప్రమైజ్ చేయాలి. షాపింగ్ మానేసి అక్కడికి వెళ్ళాం, ఫస్ట్ తిందామని చెప్పి అది ఎలా కన్విన్స్ చేస్తారు ఒకసారి మన మెనూలో వెరైటీస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు ఏ ఐటమ్ స్పెషల్గా ఇష్టమో అది చూసి. ఇక్కడ బర్గర్స్, కొరియా బ్రాండ్వి అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. చూసి ఆ ఐటమ్ కోసం ఆవిడకి కన్విన్స్ చేయాలి, ఆవిడని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది వీళ్ళిద్దరు కాన్వర్జేషన్, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకేనా? నేను తనకు కూడా మైక్ ఇస్తాను. ఇక్కడికి వచ్చేయండి సెంటర్.
కిట్టు ఎంతసేపు ఇంకొకసారి మైక్ కూడా ఇస్తున్నాను. అండ్ ఇంకొక కీ పాయింట్ ఏంటి అని అంటే మన బిగ్ గైస్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ బ్రాండ్ అండి. అండ్ అలాగే 4 సీజనింగ్స్ అవి కూడా ఎస్పెషల్లీ మన ఇండియన్ బ్రాండ్స్, మన ఇండియన్ టేస్ట్ ఎలా ఉంటుంది, మనం ఏదైతే ఇష్టపడతాం ఆ స్పెషల్ 4 సీజనింగ్స్తో ఉంటాయి. కాబట్టి మీరు కన్విన్స్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కిట్టు ఇంకా ఎంతసేపు షాపింగ్ చేస్తావు? నాకు చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి నువ్వేం పెట్టలేదు కూడా. ఈరోజు వంట చేసావు కానీ తినలేకపోయాను. ఇలా షాపింగ్కి వచ్చేసాము. సో ఇక్కడ మనకి షిఎంఆర్ షాపింగ్కి వచ్చాం కదా ఇప్పుడు. సో మనం ఇప్పుడు బిగ్ గైస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నీకు లంచ్ పెట్టలేదని నన్ను తిడుతున్నావా? తిట్టట్లేదు, నీకు నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు ఇంట్లో అంత టేస్టీ ఫుడ్ పెట్టావు, సేమ్ అలాంటి టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంట. అంటే నేను బ్లేమ్ చేస్తున్నావు. నేను బ్లేమ్ చేయట్లేదు, చెప్తున్నాను. ఆకలి వేస్తుంది, నీకు కూడా ఆకలి వేయచ్చు కదా. అందుకని ఇక్కడ మనకు కొత్తగా కేఎఫ్సీ లాగా ఇక్కడ కూడా బిగ్ గైస్ పెట్టారు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. బాగా చేస్తారా? ఏమో చేయొచ్చు, ఓకే వెళ్ళి ట్రై చేద్దాం. ఏముంది అందులో స్పెషల్? నీకు నచ్చిన పన్నీర్ టిక్కాది ఉంది, నాకు నచ్చిన పన్నీర్ బర్గర్ ఉంది. అన్ని టాపింగ్స్ స్పెషల్గా అందులో. స్పెషల్ ఇప్పుడు ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, పన్నీర్ చీజ్ బర్స్ట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం కదా. సో వెళ్ళి బాగుంటుందా? కేఎఫ్సీ కన్నా బాగుంటుంది. నాకన్నా బాగా చేస్తారా? బాగా చేస్తా. నువ్వు ఎప్పుడు చేయలేదు కదా. చేయకపోతే ఏం చేస్తాం? చేయకపోతే ఏముంటుంది, జస్ట్ టేస్ట్ చేద్దాం. మొత్తం వంటంతో నువ్వే చేయాలి. అదే నేను చేస్తా. ఓకే డన్. పేస్ట్రీస్ కూడా ఉన్నాయంట, ఎగ్లెస్వి. ఓకే 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 విల్ సీ. ఓకే విల్ గో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనలీ అయితే కన్విన్స్ చేసేసారనమాట. అసలు మా ఆడవాళ్ళని షాపింగ్ దగ్గర నుంచి కన్విన్స్ చేసి పక్కకి తీసుకెళ్ళడం అన్నది కొంచెం టాస్కే. అది చాలా చక్కగా ఆవిడ ఒప్పేసుకున్నారు, కన్విన్స్ చేశారు. సో ఇప్పుడు మీకు మాకు బిగ్ గైస్ నుంచి కూపన్ ఇస్తాం. ఇప్పుడు హ్యాపీగా వితౌట్ ఎనీ కాన్వర్జేషన్ ఇద్దరు వెళ్ళి తిని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో మా బిగ్ గైస్ నుంచి 4 పీస్ హాట్ అండ్ స్పైసీ వింగ్స్ కూపన్. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారా? రండి ఇద్దరు ఎవరైనా. అంటే కాన్వర్జేషన్ మన ఫుడ్ ఐటమ్స్ కోసం అది చెప్పాలి. కన్విన్స్ తనకి తెలియలే అంటే తనకి ఇంట్రెస్ట్ లేనో కూడా మనం చెప్పి కన్విన్స్ చేయాలి. ఓకేనా? అండ్ మన స్పెషాలిటీస్ ఏంటో కూడా ఒకసారి చెప్పి తనతో పాటు ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళిపోవాలి. అలా ఉండాలి మన స్కిల్స్. ఓకేనా? అలాగే మినిమం ఆర్డర్ ఆఫ్ 299 రూపీస్ మినిమం ఆర్డర్తో మనకి 20% ఆఫర్ కూడా ఉంది. అది ఇక్కడ గెలిచిన వాళ్ళకే కాదు, కస్టమర్స్ అందరికీ కూడా ఇస్తున్న ఆఫర్. మినిమం ఆర్డర్ వాల్యూ ఆఫ్ 299 రూపీస్కి 20% ఆఫర్తో మరి మనకి నచ్చిన ఓన్లీ మన ఇండియన్ స్పెషలైజ్డ్ సీజనింగ్స్తో మరి మన కోసం అక్కడ పిలుస్తున్నారు. కన్విన్స్ చేస్తున్న వాళ్ళకి ఇంకా కొన్ని టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టమా, లేదా పిజ్జా ఇష్టమా, బర్గర్ ఇష్టమా, లేకపోతే స్పైసీ వింగ్స్ ఇష్టమా, అన్నీ ఒక్కసారి తినేసి అన్లిమిటెడ్గా ఒక విజిట్ చేసి ఈ వీకెండ్ మనం ప్లాన్ చేసుకుంటే మన ఫ్రెండ్స్తో ఇంకా బాగుంటుంది. 299 రూపీస్కి మళ్ళీ మనకి 20% అడిషనల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వావ్ కదా. సో ఈ వీకెండ్ మనకి ఇంకా స్పెషల్ ఉండబోతుంది. తేజు చెప్పు. ఈరోజు మనకి హాస్టల్లో ఫుడ్ పెట్టారు కదా, నీకు ఏమైనా నచ్చిందా? నచ్చలేదు, అస్సలు బాగాలేదు కదా. లేదు. ఈరోజు వర్షం కూడా పడుతుంది కదా, మనకి అవుటింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు సాయంత్రం. అలా మనం సిఎంఆర్ సెంటర్కి వెళ్దాం. ఇప్పుడు కొత్తగా బిగ్ గైస్ అనే ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు లాంచ్ చేశారు. అది ఒకసారి తినొద్దామా? చాలా ఆకలిగా ఉంది. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చవు కదా. తేజు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి బర్గర్స్లో మన ఇండియన్ సీజనింగ్ వేస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసా? తెలీదు. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఇండియన్ సీజనింగ్తో మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంటుందంట. ఇంకా నువ్వు కొరియన్ సిరీస్ చూస్తావు, అలాంటి కొరియన్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుందంట. నిజంగానే, అందుకే కదా చెప్తున్నా. పద వెళ్దాం. సరే పద, వెంటనే తినేద్దాం. మరి ఎంత త్వరగా తినేద్దాం. అంటే మాకు కొరియన్ సిరీస్ అంటే చాలా ఇష్టం. కొరియన్ సిరీస్ ఇష్టం కాబట్టి కొరియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మనకి బిగ్ గైస్లో మినిమం ఆర్డర్ వాల్యూ ఆఫ్ 299 రూపీస్కి 20% ఆఫర్. ఎందుకంటే ఇంకా రేపు అవుటింగ్ వేరే బ్యాచ్కి ఇవ్వచ్చేమో కదా. సో వాళ్ళు కూడా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకుంటారు, మంచి టేస్టీ ఫుడ్ తింటారు. ఇంటి నుంచి బయటకి ఉండి అంటే కొన్ని మనకు సీజనింగ్స్ అందరికీ నచ్చే సీజనింగ్స్ కదా,
4 స్పెషలైజ్డ్ సీజనింగ్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీకోసం కూపన్స్ నువ్వు కూడా వచ్చా మీ ఫ్రెండ్తో పాటు. యాక్చువల్లీ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి సపోర్ట్ చేసి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ పార్టిసిపేట్ చేసినందుకు మా గైస్ తరఫు నుంచి మరి మీ ముగ్గురికి ఎక్సైటింగ్ ఆఫర్స్ నా కూపన్ ఫ్రీ 4 పీసెస్ స్పైసీ అండ్ వింగ్ అది 2 ఇస్తున్నాను. ఓకేనా? సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన హాస్టల్లో ఫుడ్ కోసం టెన్షనే లేదు. ఎలాగో ఏయూ హాస్టల్ దగ్గర నుంచి మనకు సిఎంఆర్ దగ్గరే కాబట్టి. ఓకే, మెడికల్ స్టూడెంట్స్ అంటండి వీళ్ళందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి సో ఆచి తూచి జాగ్రత్తగా తింటారు. ఓకే, గో. ఒక వండర్ఫుల్ సింగర్ కూడా వచ్చాడు ఇప్పుడే. సో ఒక్కసారి వెల్కమ్ కూడా చెప్తూ రవీంద్ర హాయ్. రవి మా కోసం ఒక్క సాంగ్, జస్ట్ ఒక్క హాఫ్ సాంగ్. వండర్ఫుల్ సింగర్, రాక్ స్టార్ ఆఫ్ అవర్ వైజాగ్, హీస్ మిస్టర్ రవీంద్ర. విజిట్ చేసి వచ్చారా? ఫ్రెండ్స్ అందరు షేర్ చేసుకున్నారా మొత్తం? ఓకే, మీకు పెట్టలేదా? పర్లేదండి, చక్కగా 299 రూపీస్కి ఇంకా మనకు 20% ఆఫర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వెళ్ళొచ్చు. రేపు వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఇంకా కాస్త ఫ్రెండ్స్తో పాటు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే మా రవీంద్ర ఇక్కడ సాంగ్ పాడతారు, మీరు డాన్స్ చేయాలనుకుంటే డాన్స్ చేయొచ్చు. క్లాప్స్ కూడా కొడుతూ మనందరం ఎంజాయ్ చేయొచ్చు. ఇది డెఫినెట్లీ ఇట్స్ గోనా బి మెస్మరైజింగ్ టు యు ఆల్. నిజమేలే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళగే వదిలెల్లగే నా గుండెల్ని దోచేసిలా. జల్లగే ఎద జల్లగే నా చుట్టూ రంగుల్లిలా. తననే నననే నననే నా తరరే రరే రే. తననే నననే నననే నా తరరే రరే రే. వెన్నెల తెలిసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాగే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలిసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలుసే. కన్నులతో చూసేది కనిపించేనే, పై పైన రూపాలు లోపల ప్రేమే చూడాలిలే. నిజమేలే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పెదవుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని స్వర్శించని పయనం గానా. నీడల్లే వస్తానే నీ
నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. Thank you so much, thank you very much. Really super nice performance, thank you very much. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ రవీంద్ర, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఒకసారి అందరూ క్లాప్స్ కొడదాం. హీస్ అ రాక్ స్టార్ ఆఫ్ అవర్ వైజాగ్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సాంగ్. అండ్ నీకోసం సార్ మీ చేతులతో వన్ మోర్ పాడతారు. ఫస్ట్ ఈ కూపన్ అండ్ ఈరోజు గ్రాండ్ ఇనాగ్రేషన్, మన బిగ్ గైస్ గ్రాండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మరి మీకోసం కూపన్, ఇంకొక సాంగ్, ఒకటి ఏదైనా ఫాస్ట్ బీట్. యా, వన్ ఫాస్ట్ బీట్ సాంగ్ ఫర్ us. యా, ఇక్కడ పాటకి మనం అక్కడ డాన్స్ చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ మా రవీంద్ర పాటకి డెఫినెట్లీ కూడా అందరూ మెస్మరైజ్ అవుతారు. డాన్స్ రాలేని వాళ్ళు కూడా డాన్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ డెఫినెట్లీ తెప్పిస్తారు. తను బిగ్ గైస్ గ్రాండ్ ఇనాగ్రేషన్ ఫుడ్ కోర్ట్ దగ్గర, అక్కడ 4th ఫ్లోర్లో మరి మన కోసం మీకు అందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ స్పెషల్ సీజనింగ్స్తో, మీరు కోరే వెరైటీస్తో మరి మన కోసం అక్కడ గ్రాండ్ ఇనాగ్రేషన్ చేయబడింది. అండ్ అలాగే 299 రూపీస్తో మినిమం ఆర్డర్ వాల్యూతో మరి మీ అందరి కస్టమర్స్కి కూడా ఈరోజు గేమ్స్ కూపన్స్ అని కాకుండా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మినిమం ఆర్డర్ వాల్యూ ఆఫ్ 299 రూపీస్కి 20% ఆఫర్తో మరి ఈ వీకెండ్ని ప్రతి డేని మనం ఇంకాస్త స్పెషల్ చేసుకోవచ్చు. నిస నీ నిస గనిస గమ పమ గరిస అప్పుడో ఇప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో మనసిచ్చానే మరి కలబు వలబు హలబు నవ్వు హలాసినే మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నానా మనసంతే నువ్వేనేనని అప్పుడో ఇప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో మనసిచ్చానే మరి తీపి కన్నా ఇంకా తీయనైనా వేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటనే హాయి కన్నా ఎంతో హాయిదైనా చోట ఏమిటంటే నువ్వు వెళ్ళై తారని అంటనే నీలాకాశం నా నీలం ఏదంటే నీ వాలు గల్లల్లో ఉందని అంటానే కలగన్నానే చలి మనసిచ్చానే మరి గమ పనిని సారు తపమ గరి గమగా నిసని గరి సనిస కమ్ ఆన్. సార్ ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎనీబడీ ఫ్రమ్ ద బాయ్స్ ఆర్ గర్ల్స్.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అగడో ఇగడో ఎగడో మనసిచ్చానే మరి గమ పనిని సారదపమ గరి గమగా నిసని గరి సనిస. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య గారు, ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. ఒక్కసారి లావణ్య గారు కూడా గట్టిగా వేసుకోలే. థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు యువర్ వైఫ్. తను కూడా పాపం సపోర్ట్గా అక్కడ నించొని నీకోసం చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓ క్యూటీ పై డాన్స్ చేస్తుందా? ఓకే, కమాన్. సో ఇప్పటివరకు నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను నీకు, రవి వచ్చాక అప్పుడు ఎనర్జీ వచ్చింది. Claps, come on. జాయిన్ అయితే ఇంకా బాగుంటుందంట. కమాన్. iPhone 16 Pro. Hello, Apple Intelligence. Pre-order. Thank you. ఈ రోజుకి ఇంతే అని తను డిసైడ్ చేసిందండి, ఎవరేం చేయలేరు. సో నెక్స్ట్ మన కోసం ఒక ఎనర్జిటిక్ డాన్స్ నెంబర్ని పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు. నేమ్ లహరి. ఓకే, లహరి చెమ్కి అఫీషియలా? ఓకే ఇన్ఫ్లుయెన్సరా? ఓకే, కమాన్ లహరికి ఒకసారి అందరూ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చెప్పేద్దాం. అందరూ క్లాప్స్ కొడదాం.
సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వి హ్యావ్, మీ పేరు? మానస్. మానస్. మానస్ ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నావు అసలు. ఎనర్జీ అక్కడ. ఓకే, సాంగ్ ఆల్రెడీ ఇస్తున్నట్టున్నారు. ఈ సాంగ్ అంటే అదే చాలా తను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడు త్రూఅవుట్ ద సాంగ్. క్యూ వన్స్ అగైన్. మరి మానస్ నీ కోసం పండు కూపర్. అని అనుకుంటే 299 రూపీస్ మినిమం ఆర్డర్ వాల్యూకి 20% ఆఫర్ కూడా ఇస్తున్నారు బిగ్ గైస్. సో ఇంకా డాడీకి ఇంకా ఏమైనా కావాలంటే బర్గర్ కావాలన్నా కూడా కొనమని చెప్పు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎవరైనా ఇంకా వాలంటీర్గా స్టార్ట్ చేయొచ్చు, మన క్లాస్ ఎంజాయ్ చేయొచ్చు. కమ్ ఆన్.
नचदी नु पेड़ होवे लावे चंडू बाव सोनिए नच नच तक जंगी बाह विच मेरी अज कर ले आराम सोनिए गोरे गोरे पैरां विच नचदी नु पेड़ Shivari J, Swarna Shivari J, Swarna Shivari J. Gunna gunna mamidi, illa gunna mamidi totaki. Gunna gunna mamidi, illa gunna mamidi totaki. Delhi ka noraye sandhya, nanu kalusukune chotuki. Roju adukune ataki. Swarna Shivari J, Swarna Shivari J, Swarna Shivari J. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఎనీబడి ఫ్రమ్ ద బాయ్స్ ఎవరైనా వస్తే సో ఇంకొక పర్ఫార్మెన్స్తో సో ఈరోజు ఈవెంట్ని ఇక్కడితో ఎండ్ చేయొచ్చు. సో లాస్ట్ ఎవరైనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన బిగ్ గైస్ గ్రాండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఈరోజు అక్కడ ఫుడ్ కోర్ట్ 4th ఫ్లోర్లో గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. సో మరి మీ అందరికీ కూడా మనకి ఇండియన్ సీజనింగ్స్ అంటే కూడా డెఫినెట్లీ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అబ్రాడ్ వెళ్ళినా కూడా నార్త్లోకి వెళ్ళినా కూడా మన ఇండియన్ సీజనింగ్ ఫుడ్స్ కోసం మనం డిఫరెంట్ ప్లేసెస్కి కావాలని వెళ్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ 4 ఇండియన్ సీజనింగ్ స్పెషల్ సీజనింగ్స్తో మరి మనందరి కోసం ఇక్కడ మీకు డిఫరెంట్ వెరైటీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం నచ్చుతుంది. ఒకరికి పిజ్జా నచ్చుతుంది, ఒకరికి బర్గర్ నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ వెరైటీస్తో మరి మీ టమ్మీని ఫుల్ఫిల్ చేయడానికి వీఆర్ రెడీ. ఈరోజు నుంచి గ్రాండ్ లాంచ్ అయిపోయింది. అండ్ అలాగే పేస్ట్రీస్ కూడా మరి మీకోసం ఉన్నాయి. అండ్ 299 రూపీస్ మినిమం ఆర్డర్ వాల్యూతో మనకి 20% ఆఫర్. సో ఈ కమింగ్ వీకెండ్ని కూడా ఇంకాస్త స్పెషల్గా చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ప్లీజ్ డూ విజిట్. సో మా బిగ్ గైస్ నుంచి కెన్ వీ హ్యావ్ మధు గారు అండ్ సునీల్ గారు ఆన్ ద డయాస్ ప్లీజ్ ఫ్రమ్ బెంగళూరు. కెన్ వీ హ్యావ్ మధు గారు అండ్ సునీల్ గారు అందరూ క్లాప్స్ కొడుతూ. సో బిగ్ గైస్ టీమ్ ఫ్రమ్ బెంగళూరు హార్ట్లీ వెల్కమ్. Thank you so much. Hi friends. Yeah, hi friends. Big Guys, Bangalore-based brand. He's live in Vizag now, and
This is our 12th store in India and second in Andhra Pradesh after a successful launch of Vijayawada store. We are gearing up to open 20 plus stores in Andhra Pradesh in next 1 year, and we can't wait to serve you a culinary delight with you. And big guys, we just launched the store here, and we are offering some special discounts, and request you all to avail those discounts. And please don't get to share your valuable feedbacks. Your feedbacks will help us to serve you better. Thank you so much. Sunil, would you like to say something about the food, about Big Guys? So, good evening, Vizag. So, regarding Big Guys, I'll just give you a brief. So, we started this brand a year back. So, with a vision that whatever competitions we have in the market right now, what USP we should give. So, right now, if you see in our menu, starting from Indian, let's say gunpowder, one seasoning which brings from South India, starting from and we have international seasoning like kimchi and other things. So yes, that is what our USP is, the variety of seasoning. And right now we are 12 plus outlets pan India. Majorly our expansion would be South India because this is what the opportunities are. So yeah, we are looking forward, and please, it's a request to Vizag, please go and try our brand, and please give us valuable feedback. Thank you. Thank you so much. Hope you enjoyed today's event. Yeah, really enjoyed. Thanks a lot. Thank you. How about the Vizag people, Vizagites? Amazing. Vizag is really amazing. Thank you, Vizag. Thank you so much. So let's rock Vizag, and congratulations once again. Wishing you all success. Thank you. Thank you so much. It's a pleasure having you here. Wishing our Big Guys hearty congratulations, and I would like to welcome all the Big Guys family members on the dais. 3, come on. Yes. Once again, wishing our Big Guys family, and she wants to share something. Good evening, everyone. As they gave 2 coupons to me, I tasted the hot and spicy wings, and it's really tasty. Everyone must try it, okay? And I'm taking a parcel to my family also. Thank you for giving me this opportunity. Thank you. You are an all-rounder. Thank you so much. And thanks to each and everyone. Thanks for making today's event so successful and so special and so memorable. Thank you all.